నమస్తే వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ట్రంప్ సంచలన నిర్ణయం హార్వర్డ్ లో విదేశీ విద్యార్థులపై నిషేధం అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్ ట్రంప్ కీలక ఉత్తర్వులు బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం పర్యావరణ పరిరక్షణలో ఏపీని ఆదర్శంగా చేస్తాం స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు ఒక్కరోజే 1900 పెరిగిన రేటు 1,02,100 స్థాయికి కిలో విలువ నెటిజన్ల ట్రోలింగ్ తో కీలక నిర్ణయం తీసుకున్న రాజేంద్ర ప్రసాద్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు విదేశీ విద్యార్థులు అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తూ బుధవారం ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై ఆయన సంతకం చేశారు. ఈ చర్య ట్రంప్ ప్రభుత్వానికి హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. అంతేకాకుండా ఇప్పటికే హార్వర్డ్ తో సంబంధం ఉన్న అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించే అధికారాన్ని ఈ ఉత్తర్వు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు కట్టబెట్టింది. ఇది అమెరికా ఉన్నత విద్యా విధానంలో అంతర్జాతీయ విద్యార్థుల రాకపోకల విషయంలో ఒక కీలక మార్పుగా పరిగణిస్తున్నారు. క్యాంపస్ లో యాదవ్ వ్యతిరేక పౌర హక్కుల ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో విదేశీ విద్యార్థులను చేర్చుకునే హార్వర్డ్ హక్కును రద్దు చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ చేసిన ప్రయత్నాలను ఒక ఫెడరల్ న్యాయమూర్తి కొద్ది వారాల క్రితమే ఇంజెక్షన్ ద్వారా నిరోధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త ఉత్తర్వు వెలువడింది. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వుకు మద్దతుగా వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలను ప్రస్తావించారు. క్యాంపస్లో నెలకొన్న యాదవ్ వ్యతిరేక విశ్వవిద్యాలయం వైవిధ్యం, సమానత్వం, చేరిక, డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇన్క్లూషన్ DEI కార్యక్రమాలను మద్దతు ఇవ్వటం, పెరుగుతున్న క్యాంపస్ క్రైమ్ రేట్లు, ఫెడరల్ రికార్డుల అభ్యర్థనలకు హార్వర్డ్ అనుగుణంగా వ్యవహరించడం వంటి కారణాలను అందులో పేర్కొన్నారు. ఆఫ్రికా మధ్య ప్రాచ్యంలోని 12 దేశాల నుంచి ప్రవేశాన్ని నిషేధించడానికి, అలాగే మరో 7 దేశాల నుంచి ప్రవేశాన్ని పరిమితం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రయత్నాలకు కొనసాగింపుగా ఈ తాజా ఉత్తర్వు కనిపిస్తోంది. ఈ నిషేధంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. విద్యా నైపుణ్యం మరియు ప్రపంచ స్థాయి ప్రతిష్ట కోసం తన విభిన్న అంతర్జాతీయ విద్యార్థుల సమూహంపై ఎక్కువగా ఆధారపడే ఈ సంస్థ గతంలో కూడా విదేశాల నుంచి విద్యార్థులను చేర్చుకునే తమ సామర్థ్యాన్ని దెబ్బతీసే ఫెడరల్ ప్రయత్నాలను సవాలు చేస్తూ న్యాయ పోరాటం చేసింది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం విద్యా దౌత్య వర్గాల్లో తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. ఈ ఉత్తర్వు విద్యా స్వేచ్ఛకు ప్రమాదకరమైన సంకేతమని, ఉన్నత విద్య మరియు పరిశోధనలలో ప్రపంచ నాయకుడిగా అమెరికాకున్న ఖ్యాతిని ఇది దెబ్బతీస్తుందని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ నిర్ణయంపై న్యాయపరమైన సవాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున హార్వర్డ్ లో ఇతర అమెరికా విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదుపై దీర్ఘకాలిక ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలాన్ని గుర్తుకు తెస్తూ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ భద్రతను ప్రధాన కారణంగా చూపుతూ 19 దేశాల పౌరుల అమెరికాలోకి ప్రవేశించడంపై కొత్తగా కఠినమైన ప్రయాణ ఆంక్షలు విధిస్తూ బుధవారం ఉత్తర్వులపై ఆయన సంతకం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం 12 దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించడంపై పూర్తి నిషేధం అమల్లోకి రానుండగా మరో 7 దేశాల వారికి పాక్షిక పరిమితులు వర్తిస్తాయి. పూర్తిస్థాయి ప్రయాణ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో ఆఫ్ఘనిస్తాన్, బర్మా, చాద్, రిపబ్లికన్ ఆఫ్ కాంగో, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సుడాన్, యెమెన్ ఉన్నాయి. అలాగే బురుండి, క్యూబా, లావోస్, సియెరా లియోన్, టోగో, తుర్క్మెనిస్తాన్, వెనిజులా,
దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించే విషయంలో పాక్షిక పరిమితులను ఎదుర్కొనున్నారు. 2025 జనవరి 20న ట్రంప్ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు 14,161 ప్రకారం ఈ చర్య తీసుకున్నట్లు శ్వేత సౌధం వెల్లడించింది. తీవ్రవాదం, జాతీయ భద్రతతో సహా వివిధ దేశాల వల్ల అమెరికాకు పొంచి ఉన్న ముప్పుపై సమగ్రమైన అంచనా వేసిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సందర్శకులు, వీసా దరఖాస్తుదారుల నేపథ్యంలో క్షుణ్ణంగా పరిశీలించడం, అసాధ్యంగా ఉన్న దేశాలను గుర్తించాలని, అలాంటి దేశాలు జాతీయ భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని ఆ కార్యనిర్వాహక ఉత్తర్వు సంబంధిత ఏజెన్సీలను ఆదేశించింది. కాగా 2017లో ట్రంప్ విధించిన ప్రయాణ నిషేధం ముఖ్యంగా మెజారిటీ ముస్లిం దేశాలను లక్ష్యంగా చేసుకున్నప్పుడు అనేక న్యాయస్థానాల్లో సవాళ్లను ఎదుర్కొంది. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు నెలల తరబడి జాగ్రత్తగా ప్రణాళిక రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి ఆంక్షలు విధించే అధికారం అధ్యక్షుడికి ఉందని ట్రంప్ వర్సెస్ హవాయ్ కేసులో సుప్రీంకోర్టు గతంలోనే సమర్థించిందని వైట్ హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ గుర్తు చేసింది. అయితే ఈ కొత్త ప్రయాణ నిషేధం నుంచి చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు, ఇప్పటికే వీసాలు కలిగి ఉన్న వారు, కొన్ని ప్రత్యేక వీసా కేటగిరీల వారికి అమెరికా జాతీయ ప్రయోజనాలకు అవసరమైన వ్యక్తుల ప్రవేశానికి మినహాయింపులు కల్పించారు. ఈ చర్యను అధ్యక్షుడు ట్రంప్ విదేశీ తీవ్రవాదులు, ఇతర జాతీయ భద్రత, ప్రజా భద్రతకు ముప్పు కలిగించే వారి నుంచి అమెరికాను రక్షించడానికి ఉద్దేశించిన సాధారణ భద్రతా ప్రమాణాలు అని అభివర్ణించారు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విజేతగా నిలవడంతో నగరంలో ఏర్పాటు చేసిన సంబరాలు తీవ్ర విషాదంగా మారాయి. బుధవారం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో భారీగా అభిమానులు తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన దుర్ఘటన అత్యంత హృదయ విదారకరమైనదని, ఈ విషాద సమయంలో తమ ఆప్తులను కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అంటూ మోదీ సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆర్సీబీ ఆటగాళ్లకు చేసేందుకే వేలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం వెలుపల గుమిగూడారు. అంచనాలకు మించి జనం తరలి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒక్కసారిగా తోపులాట జరిగి అది తొక్కిసలాటకు దారితీసిందని తెలుస్తోంది. దీంతో పలువురు కింద పడిపోగా వారిపై నుంచి జనం పరుగులు తీయడంతో ఈ ఘోరం జరిగింది. ఈ దుర్ఘటనకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీజేపీ ఆరోపించింది. సరైన ప్రణాళిక లేకుండా జనాన్ని నియంత్రించడంలో విఫలమవ్వడం వల్లే ఇంతటి విషాదం చోటు చేసుకుందని కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి విమర్శించారు. ప్రచారం కోసం ఆరాట పడ్డారే తప్ప సరైన భద్రత ఏర్పాట్లు చేయలేదు. అత్యవసర సేవలను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ దురదృష్టకర నిర్ణయం తీసుకుంది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే, దీనికి బాధ్యులను తేల్చాలి అని ఆయన ఎక్స్ వేదికలో పేర్కొన్నారు. బీజేపీ ఆరోపణలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ, ఆరోపణలు చేయడం వారి పని, ప్రజలను కాపాడటం మా పని. నేనిప్పుడు ఆసుపత్రికి వెళ్తున్నా అని తెలుపుకొచ్చారు. యాదగిరిగుట్ట ఆలయ కార్యాలయంలో సమీక్ష అనంతరం మీడియాతో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య 6వ తేదీన ఆలేరు నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా ముఖ్యంగా యాదగిరిగుట్ట అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి, భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి చేయాల్సిన అభివృద్ధి పనులపై ఆలయ ఈవో వెంకట్రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలిపారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేసిన దాంట్లో ముఖ్యమైన పనులకు కావాల్సిన 230 కోట్లకు రిపోర్ట్ తయారు చేశాం. రిపోర్ట్ను 6వ తేదీన జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తాం. యాదగిరిగుట్ట ఆలయంపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. త్వరలోనే యాదగిరిగుట్ట ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తాం. పనులు వేగవంతం కావడానికి ఇక్కడే నిర్ణయాలు తీసుకునే విధంగా ట్రస్ట్ బోర్డు ద్వారా సాధ్యమవుతుంది. ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తాం. 6వ తేదీన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు ఆలయ అభివృద్ధిపై కూడా మాట్లాడుతూ అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధితో పాటు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చెందడానికి సీఎం రేవంత్ రెడ్డి అధికారులు పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నారు. అభివృద్ధి పనులు ఏ విధంగా చేయాలని చర్చించడానికి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలి. రేపు 6 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఆలయ నియోజకవర్గానికి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ముఖ్యంగా యాదగిరిగుట్టకు సంబంధించి అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు గౌరవ కలెక్టర్ హనుమంతరావు గారి నాయకత్వాన వారి ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు రివ్యూ పెట్టుకొని ముఖ్యంగా
యాదగుట్ట తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చేసిన కేంద్రాన్ని ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా కూడా రాష్ట్ర నలుమూల దేశంలో వచ్చే భక్తులకు అన్ని విధాల సదుపాయాలు కల్పించి ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన వారు ఇక్కడ ఒకరోజు పిల్లలతో స్టే చేసి ఆ స్వామివారి సన్నిధిలో గడిపే విధంగా మా కమిషనర్ గారు ఒక మంచి పవర్ ప్రాజెక్ట్ చేశారు. దానిలో వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం కోసం ముఖ్యమైన ఘట్టాలను ఎంచుకొని ఒక 230 కోట్లతోటి రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రికి 6 తారీఖున సభా వేదిక ద్వారా తెలియపరిచి తప్పకుండా అనుమతులు పొందుతాం. ఇప్పటికే ఈ కొండ మీద ప్రత్యేక దృష్టి పెట్టి తిరుపతి తరహాలో దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఉన్నాడు. అందుకే దీన్ని ట్రస్ట్ కూడా అతి త్వరలో వేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మా కమిషనర్ గారిని ఈవో కూడా వేయడం జరిగింది. పనులు కూడా అన్ని వేగవంతం కావడానికి సులభతరంగా ఇక్కడనే నిర్ణయాలు తీసుకునే విధంగా ఆ ట్రస్ట్ ద్వారా ఏర్పడతాయి. కాబట్టి ఏదైతే మా కమిషనర్ గారు పవర్ ప్రాజెక్ట్ చెప్పినటువంటి అంశాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి తీసుకుపోయి అనుమతులు తీసుకుంటాం. వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి చేసే లక్ష్యంగా ముందుకు పోతాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 6 తారీఖున పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేస్తున్న క్రమంలో యాదగుట్ట మీద ప్రత్యేక దృష్టి పెట్టి గుట్ట గురించి కూడా మాట్లాడదని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ దశలో ప్రజా సమస్యలు వినేందుకు పరిష్కరించేందుకు గాంధీ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఎవరైతే ప్రజాపాలన కావాలని ఆకాంక్షించి ఓటేసినటువంటి కామన్ మ్యాన్ సామాన్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు ఉన్నా గాంధీ భవన్ అనేటువంటిది పార్టీ అధికారంలోకి రావడానికి వేదిక అయినటువంటి కార్యాలయం ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ పార్టీకి సంబంధించినటువంటి దేవాలయం లాంటిది. ఇక్కడికి వచ్చేటువంటి పిటిషన్లు తప్పకుండా ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కరించే విధంగా గాంధీ భవన్ నుంచి కూడా దానికి అంతా కూడా డాటా చేస్తూ దానికి సంబంధించినటువంటి పర్సుయేషన్ను కూడా ఫాలో అప్ చేస్తూ దానికి సంబంధించినటువంటి పని విధానము పనికి సంబంధించినటువంటి స్టేటస్ను కూడా పిటిషనర్స్కు చెప్పే విధంగా ఏర్పాట్లు సాంకేతికంగా కూడా పెరుగుతున్నటువంటి సాంకేతికమైన అంశాలతోటి క్రోడీకరిస్తూ ఉన్నారు. ఈ విధంగా తెలంగాణ యావత్ కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ ఈ అధికారంలోకి రావడానికి కష్టపడ్డటువంటి కార్యకర్తలందరికీ ఒక ఎన్ఎస్ఐ నాయకుడి నుంచి వచ్చినటువంటి కార్యకర్తగా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్న ప్రభుత్వంలో మంత్రిని కావచ్చు. కానీ అందరి శ్రమతోటి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పడేటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మీకు హక్కు ఉన్నటువంటి కేంద్రం. ఒక్కొక్కసారి ప్రభుత్వంలో మంత్రి గారినో లేదా ఇతరులను కలవడానికి ఇబ్బంది కలగవచ్చు. కానీ జన్మస్థానమైనటువంటి పార్టీకి దేవాలయమైనటువంటి గాంధీ భవన్లో స్వేచ్ఛగా మీకు సంబంధించినటువంటి ప్రజల సమస్యలు చెప్పుకునేటువంటి అవకాశం ఇక్కడ పార్టీ తరఫున కొనసాగుతూ ఉంది. కాబట్టి నేను ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన అధికారంలోకి రావడం అనేటువంటి కారణమైన సామాన్యులందరికీ ఈ గాంధీ భవన్ వేదికగా మీ సమస్యల్ని ఇవ్వండి. వాటిని ప్రభుత్వం తరఫున పరిశీలన చేయడానికి ఒక గ్రీన్ ఛానల్ ద్వారా వాటిని ఎప్పటికప్పుడే సిరిసిల్ల రోడ్డులో 2 ఏళ్ల బాలుడు కిడ్నాప్. 3 గంటల్లో కిడ్నాప్ కేసు ఛేదించిన కామారెడ్డి పోలీసులు. బికనూరు మండలం గురజకుంటకు చెందిన దంపతులు సిరిసిల్ల రోడ్డులోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రాత్రి బస చేశారు. తెల్లవారేసరికి 2 ఏళ్ల బాలుడు హర్షిత్ కిడ్నాప్. దోమకొండకు చెందిన రాజు శారద కిడ్నాప్ చేసినట్లు గుర్తింపు. కిడ్నాపర్లను అరెస్ట్ చేసి బాబును తల్లిదండ్రులకు అప్పగింత. భిక్షాటన కోసం బాబును కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వెల్లడి. మీడియా సమావేశంలో కామారెడ్డి పోలీసులు వెల్లడించారు. పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బాబు హర్షిత్ అని 2 ఇయర్స్ అబ్బాయి. సో నిన్న నైట్ వీళ్ళు ఈ సిరిసిల్ల రోడ్ దగ్గర ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర పడుకున్నారు. అండ్ మార్నింగ్ లేచి చూసేకి బాబు లేడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. సో 8:30 కంప్లైంట్ ఇచ్చారు. అండ్ వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం మేము 3 టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. సో ఆ బాబుని ఎక్కడ ఎవరు అమ్మేస్తారు అని చెప్పేసి ఇంకా వెంటనే రెస్పాండ్ అయ్యి సో దగ్గరలో ఉన్న సీసీటీవీస్ అన్నీ చెక్ చేయడం జరిగింది. అండ్ లోకల్ వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. సో సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఒక లేడీ అండ్ ఒక మ్యాన్ ఇద్దరు కలిసి ఆ బాబుని తీసుకెళ్తున్నట్టు తెలిసింది. సో తర్వాత ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తే ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతుందని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నగరంలోని విపిఆర్ నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కోవూరు నియోజకవర్గంలో చేపట్టిన అంశాలను వివరించారు.
ఓకే మేడం. అందరికీ నమస్కారం. ఈరోజు కరెక్ట్గా జూన్ 4వ తేదీ మనము ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసను కోర్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఎంతో తపన పడిన ఆయనకు అండగా నిలిచిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు ఈరోజు మనం ముందుగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఏదైతే మన నాయకులు ఈరోజు జెండా మోసిన కార్యకర్తలే అధినాయకులు అని చెప్తున్నారో వాళ్ళ వల్లే మనకి అత్యంత భారీ మెజారిటీలతో మనందరినీ గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనము ముఖ్యమంత్రిగా చేసుకోగలిగాం గత సంవత్సరం 4వ తేదీ జూన్. కాబట్టి ఈరోజు మనకి ఎంతో శుభదినం. ఆయన ఏ విధంగా అయితే ఎలక్షన్ ముందు హామీలు సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం ఎలా చేయాలో రైతులకు తెలియజేయడానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం తరపున 3 రోజుల పాటు రైతు మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మను చౌదరి తెలిపారు. ఈ మేరకు హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు మహోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 6, 7, 8 తేదీలలో 3 రోజుల పాటు రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయం, వాణిజ్య పంటలు, ఆయిల్ ఫామ్ వ్యవసాయ రంగంలో నూతన విధానాలను తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ మను చౌదరి తెలిపారు. కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి సుమారు 10,000 మంది రైతులను బస్సులలో తీసుకురానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, వ్యవసాయ కంపెనీల రిప్రజెంటేటర్లు, హార్టికల్చర్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుండి అందరూ భాగస్వాములు అవుతున్నారని, వచ్చిన రైతులకు 134 స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రతి అరగంటకు ఒకసారి ప్రత్యేక వర్క్ షాప్లను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి వచ్చిన రైతులకు భోజన వసతి, ఇతర సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో 6th, 7th, 8th జూన్ మనకి కిసాన్ మేళా రైతు మహోత్సవం అనేది స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఆర్గనైజ్ చేయబడుతుంది. దీంట్లో మనకి రైతులందరూ సిద్దిపేట జిల్లాయే కాకుండా చుట్టుపక్కల ఉన్న కరీంనగర్ జిల్లా కావచ్చు, హన్మకొండ కావచ్చు, జనగామ జిల్లా కావచ్చు, అక్కడి నుంచి ఫార్మర్స్ అందరినీ కూడా మొబిలైజ్ చేసుకొని మనకి ఇక్కడ 3 days ఏదైతే ఈవెంట్ ఉందో అందులో రైతులకి సంబంధించినంత వరకు అవగాహన కల్పించటము, అదేవిధంగా టెక్నాలజీకి సంబంధించి పరికరాలు, పరిజ్ఞానము, వారికి సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఏ విధంగా చేయాలి, వాణిజ్య పంటలు ఏ విధంగా ఉంటాయి, ఆయిల్ పామ్ కల్టివేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇట్లా రైతులే కాకుండా మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, శాస్త్రవేత్తలు, మనకి అగ్రికల్చర్ కాలేజెస్ నుంచి ప్రొఫెసర్స్, మనకి డిఫరెంట్ అగ్రికల్చరల్ కంపెనీస్ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఇందులో భాగస్వాములు అవుతారు. మనకి ఈ 3 days ఈవెంట్ చూసుకున్నట్లయితే వచ్చే 4 ఏళ్లలో 5 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి పరిధిలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. అనంతరం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొన్నటి వరకు వనజీవి రామయ్యను చూశామని, ఆయన లేకపోయినా ఇప్పుడు నల్లమల్ల పరిరక్షణ కోసం అంకారావు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ రోజు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మొక్కలు నాటుతున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. రాయలసీమ ప్రాంతంలో హార్టికల్చర్ బాగా అభివృద్ధి చెందుతోందని, దీని పర్యవసానంగా ఇతర ప్రాంతాల్లో కూడా గ్రీన్ కవర్ పెరుగుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి చెట్ల వల్ల ఉపయోగం తెలియదని, వారికి చెట్లు నరకడం తప్ప చెట్లు పెట్టడం తెలియదని విమర్శించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వెళితే కింద రోడ్డుపై చెట్లు నరికేవారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వస్తుంటే ఎక్కడైనా ఒక చెట్టు తాము నరుకుతున్నామా అని ప్రశ్నించారు. కొన్ని దేశాల్లో చెట్లు నరికితే శాశ్వతంగా జైల్లో పెడతారని, చెట్లు నరికితే మనిషిని చంపినట్టే అని కొన్ని దేశాల్లో చట్టాలు కూడా ఉన్నాయన్నారు. 4 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 37% గ్రీన్ కవర్ రావాల్సిందని, జీవితంలో 10 చెట్లు కంటే ఎక్కువ పెట్టి పెంచుతున్న వారు ఉన్నారని, అసలు చెట్లు పెంచని వారిని గాలి పీల్చే హక్కు ఎక్కడిది అని సీఎం చంద్రబాబు నిలదీశారు.
ఈ రోజు 1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ రోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది. ఈ రోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1 కోటి చెట్లను నాటుతున్నాం. ఈ సంవత్సరం 5 కోట్ల మొక్కలు నాటబోతున్నాం. అయితే ఈ 5 కోట్లే కాకుండా 50% గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి. 50% గ్రీన్ కవర్ ఉంటే దాని వల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది. 1972 నుంచి జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం. దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ పొల్యూషన్ ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి. దీనికి ఏ విధంగా రీసైకిల్ లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం. మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే 37,421 చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి. ఇది మొత్తం విస్తీర్ణంలో 22.96%. ఈ రోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లు ఉండడమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది. అదే రాయలసీమలో హార్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ధి అవుతా ఉంది. ఎప్పుడైతే హార్టికల్చర్ బాగా అభివృద్ధి అయ్యే కొందికి ప్లెయిన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి. దీని వల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది. దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈ రోజు రాష్ట్రంలో 30.05% గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం ఉంది. దీన్ని 50% తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం. ఒకప్పుడు నేను 2 ఏళ్లు మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈ సంఘటన వల్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రంగారెడ్డి గారి అంకాల మరణం మనస్సును తీవ్రంగా కలిచివేసింది. ఆయనతో నాకు 35 ఏళ్ల పాటు కొనసాగిన అనుబంధం ఎంతో ప్రత్యేకం. తొలి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారు. యువతను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండేవారు. వివాదాలకు దూరంగా అందరితో సత్సంబంధాలు కొనసాగించిన వ్యక్తి అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ అకాల మరణం అందరికీ తీరని లోటు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానని టీపీసీసీ అధ్యక్షులు పేర్కొన్నారు. రంగారెడ్డి గారు మాజీ శాసనమండలి సభ్యుడు మరణం చాలా దిగ్భ్రాంతి, ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. నాకు దాదాపు 35 ఏళ్లుగా పరిచయం. తొలి ఎన్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆయన విద్యార్థి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కోసం తప్పించినటువంటి నాయకుడు. నేను ఎన్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడిగా 1990 అయినప్పుడు పార్టీ పెద్దలందరితో మాట్లాడి నన్ను అన్ని విధాలుగా ప్రోత్సహించినటువంటి నాయకుడు. ఎమ్మెల్సీగా కూడా ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చాలా సందర్భాల్లో యువ రాజకీయ నాయకుల గురించి, కాంగ్రెస్ పార్టీ యువకుల గురించి అనునిత్యం పెద్దలతో మాట్లాడుతూ ప్రోత్సహించేటువంటి అలవాటు ఉన్నటువంటి నాయకుడు. రంగారెడ్డి గారి అకాల మరణం ఆయన మిత్రులందరికీ, కుటుంబ సభ్యులకి కాకుండా మాలాంటి యువతర నాయకులందరూ కూడా తీరని లోటు. చాలా కలుపుగోలుగా అందరితో సత్సంబంధాలు పెట్టుకొని దాదాపు 35-40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఆయనకంటే ఒక ప్రత్యేకతని తెచ్చుకున్నటువంటి వ్యక్తి కూడా తీరని లోటు. భగవంతుడు వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులందరినీ కూడా భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నారు. సీఎం మార్కెట్లో బుధవారం వెండి ధరలు పగురుగులు పెట్టాయి. ఈ ఒక్కరోజే ఢిల్లీలో కిలో ధర ఏకంగా 1900 ఎగిసి 1,02,100కు చేరింది. సాధారణ కొనుగోలుదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ పెరిగిందని అఖిల భారత సరఫరా అసోసియేషన్ తెలిపింది. కాగా ఏడాది మార్చి 19న మునుపెన్నడూ లేని విధంగా కిలో వెండి ధర ఆల్ టైమ్ హై రికార్డును నెలకొల్పుతూ 1,03,500కు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా ధరలు ఇలాగే పెరుగుతూ పోతే ఆ రికార్డును అధిగమించడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బంగారం ధరలు క్రమేణా పెరుగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ పసిడి 10 గ్రాములు 260 పెరిగి 99,260గా నమోదైంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే 24 క్యారెట్ తులం 110 రూపాయలు అందుకుని 95,450కి చేరింది. నగలు ఇతరత్ర ఆభరణాలు వినియోగించే 22 క్యారెట్ 10 గ్రాములు 100 పెరిగి 90,900గా ఉంది. ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $9.43 పుంజుకుని $3,362.6గా ట్రేడ్ అయింది. దేశీయ మార్కెట్లో ఏడాది ఏప్రిల్ 22న ఆల్ టైమ్ హైని తాకుతూ తులం 24 క్యారెట్ బంగారం ధర తొలిసారి 1,01,600 పలికిన సంగతి విదితమే. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన వంశికను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. లక్నోలో జరిగిన నిశ్చితార్థ వేడుకలో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కాబోయే కొత్త జంట ఉంగరాలు మార్చుకుంది. ఇక వీరి వివాహం త్వరలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా కుల్దీప్ యాదవ్, వంశిక చిన్ననాటి స్నేహితులు. స్నేహం కాస్త ప్రేమగా మారడంతో ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. దీంతో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుంది. వంశిక ప్రస్తుతం LICలో పనిచేస్తున్నట్లు తెలిసింది. వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు త్వరలో ఇంగ్లాండ్ తో జరగనున్న 5 టెస్టుల సిరీస్ కు కుల్దీప్ ఎంపికైన విషయం తెలిసిందే. మంచి టాలెంట్ ఉన్న నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య సభా సంస్కారం మరిచిపోయి తప్పుడు కామెంట్స్ చేస్తుండటంతో విమర్శల పాలవుతున్నారు. ఆ మధ్య వార్నర్ పై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన రాజేంద్ర ప్రసాద్ రీసెంట్ గా దర్శకుడు SV కృష్ణారెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ లో అలీని ఉద్దేశించి బూతు పదాన్ని ఉపయోగించి మాట్లాడారు. అలానే నటి రోజాపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆయనని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అయితే రాజేంద్ర ప్రసాద్ ఉద్దేశపూర్వకంగా తనపై కామెంట్స్ చేయలేదని అలీ స్వయంగా వివరణ ఇచ్చినా కూడా కొందరు మధ్యలోకి వచ్చి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. పలు సందర్భాల్లో రాజేంద్ర ప్రసాద్ నోరు జారడం, ఆ తర్వాత క్షమాపణ చెప్పడం కామనే అని అంటున్నారు. పెద్ద ఇష్యూ నడుస్తున్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ కి పశ్చాత్తాపం కూడా లేకపోగా తాను మాట్లాడే మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అది వాళ్ళ కర్మ, సంస్కారం మీద ఆధారపడి ఉంటుందని చెప్పడం ఏంటి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ కూతురు చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారని, అమ్మలాంటి బిడ్డ చనిపోవడంతో బాధలో ఉన్నాడని, కావాలని ఆయన అలా మాట్లాడలేదని అలీ వివరణ ఇచ్చినా కూడా కొందరు మాత్రం ఈ విషయంపై గట్టిగానే తమ వాదన వినిపిస్తున్నారు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్, నా మాట తీరును అలీ సీరియస్ గా తీసుకోలేదు, ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని కూడా అన్నాడు. ఆయన ఎవరు కావాలని దీన్ని పెద్దది చేస్తున్నారో, మేమంతా ఒకరికొకరం ప్రేమతో ఉన్నాం, అలాంటి అనుబంధాలు లేకుంటే ఇంతకాలం కలిసి జర్నీ చేయలేము కదా, ఏది ఏమైనా జరిగిన దానికి నేను చాలా హర్ట్ అయ్యాను, ఇకపై జీవితమంతా ఎవరినైనా మీరు అనే పిలుస్తాను, ఎప్పుడు నువ్వు అనే పదం వాడను, ఇది నేను NTR దగ్గర నేర్చుకున్న నేర్పు, నేను మాట ఇస్తున్నాను, ఏ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు అందరినీ గౌరవంగా పిలుస్తాను అంటూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మరి ఇప్పటికైనా ఆయనపై ట్రోలింగ్ ఆగుతుందా అనేది చూడాలి. కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ట్రంప్ సంచలన నిర్ణయం, హార్వర్డ్లో విదేశీ విద్యార్థులపై నిషేధం. అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్, ట్రంప్ కీలక ఉత్తర్వులు. బెంగళూరులో RCB విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట, మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం. పర్యావరణ పరిరక్షణలో ఏపీని ఆదర్శంగా చేస్తాం, స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. ఒక్కరోజే 1,900 పెరిగిన రేటు, 1,02,100 స్థాయికి కిలో విలువ. నెటిజన్ల ట్రోలింగ్ తో కీలక నిర్ణయం తీసుకున్న రాజేంద్ర ప్రసాద్. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.